క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్. ఏ వ్యవస్థకైనా సరే భాష కీలకం. తెలుగు వెలుగులైనా, తమిళ భాషకు ప్రాచీన కళ వచ్చినా, మరాఠీకి మకుటం లేకుండా వెలిగిన ఆయా రాష్ట్రాల భాషా ప్రేమికుల ప్రజల ఆకాంక్ష గీటురాయి. అయితే దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పుడు భాషా యుద్ధం జరుగుతోంది. కొంతకాలంగా భాషాపరమైన గొడవలు, వివాదాలు, డిబేట్లు, విమర్శలు ఇవన్నీ చెలరేగుతున్నాయి. సరిహద్దు వివాదాల కంటే కూడా ఈ భాషలే ఎక్కువగా రచ్చ చేస్తున్నాయి. సౌత్లోని కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ భాష వర్సెస్ జాతీయ భాష, ఆఫ్కోర్స్ హిందీ అన్నట్టుగా ఉంది సిచ్యువేషన్. ఈ లాంగ్వేజ్ ఇష్యూ పొలిటికల్ సబ్జెక్ట్గా మారడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అసలు ఏ రాష్ట్రంలో ఏ భాషలు ఎలాంటి రచ్చ చేస్తున్నాయి ప్రజెంట్ సిచ్యువేషన్లో చూద్దాం. ముందుగా తెలంగాణ విషయానికి వద్దాం. సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఐబీ తదితర అన్ని బోర్డుల పరిధిలోని పాఠశాలల్లో 9, 10వ తరగతుల్లో కూడా తెలుగుని తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఇవాళ మీరు దినపత్రికలో చూసుంటారు, నేను వార్తలు కూడా వచ్చుంటాయి. రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అన్ని బోర్డుల పరిధిలో మాతృభాష తెలుగును విధిగా కంపల్సరీ బోధించాలని రాష్ట్ర ప్రభుత్వం 2018 మార్చి 30న ఒక చట్టం చేసింది. అధికారులు అదే సంవత్సరం జూన్లో జీవో 15 జారీ చేశారు. సిబిఎస్ఈ లాంటి ఇతర బోర్డుల పరిధిలోకి పాఠశాలలో ఇప్పటివరకు 1 నుంచి 8th క్లాస్ వరకు మాత్రమే తెలుగును కంపల్సరీ చేసి బోధిస్తున్నారు. 8 వరకు త్రిభాషా సూత్రం అమల్లో ఉన్నందున ఇంగ్లీష్, హిందీతో పాటు తెలుగును ఒక సబ్జెక్టుగా బోధిస్తున్నారు. 9, 10 తరగతుల్లో మాత్రం 2 భాషా సబ్జెక్టులే ఉంటాయి. అందులో ఒకటి ఇంగ్లీష్ మ్యాండేటరీగా ఉంటుంది, మరొకటి ఎయిదర్ హిందీ లేదా వేరే భాష చదువుకుంటున్నారు. కానీ ఇక నుంచి ద్వితీయ భాషగా తెలుగును తప్పనిసరిగా చదవాల్సి ఉంటుంది. వచ్చే విద్యా సంవత్సరంలో 9, 10వ తరగతిలో కూడా తెలుగు సబ్జెక్టును విధిగా అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనిపై ఎవరికి అభ్యంతరం లేదు, ఎలాంటి వివాదం కూడా లేదు, అంతా కూల్ గుడ్ బాగానే ఉంది. కాకపోతే ఆయా స్కూల్స్లో చదివే విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు ఏమైనా ఇప్పుడు దాన్ని ఇష్యూ చేస్తారా, వాళ్ళకి అది ఏమైనా టఫ్గా ఉంటుందా, బయట నుంచి వచ్చేవాళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళిపోయే వాళ్ళు, ఈ ట్రాన్స్ఫర్స్ వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉంటాయా, మ్యాండేటరీ చేస్తే సడన్గా వచ్చి 9th and 10th క్లాస్లో ఆల్ ఆఫ్ ఏ సడన్ అప్పటిదాకా చదవని తెలుగు చదవడానికి వాళ్ళకి ఇబ్బందులు. సో ఇట్లాంటివన్నీ చూడాలి ఏం జరుగుతుంది అనేది. మూవింగ్ ఆన్. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం. తెలుగు వర్సెస్ ఇంగ్లీష్. ఇప్పుడు ఈ 2 మీడియంలు పొలిటికల్ సబ్జెక్ట్గా మారిపోయాయి. ఈ వివాదం ఇప్పటి నుంచి కాదు, వైసీపీ అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా నడుస్తుంది. నిన్న ఏపీ మండలిలో దీనిపైనే చర్చ జరిగింది. ఇంగ్లీష్లో ఒకలా రాశారు, తెలుగులో ఇంకోలా అర్థం చేసుకున్నారు అన్న దాని మీద చాలా పెద్ద డిబేట్ జరిగిపోయింది, చూసాం మనం. తెలుగులో చదివితే ఐటీ ఉద్యోగాలు వస్తాయా, ఏఐ అని చంద్రబాబు అంటారు. ఏఐ తెలుగులో ఉంటుందా అంటూ వైసీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు శాసనమండలిలో చేసిన వ్యాఖ్యలు సభలో దుమారం రేపాయి. దీనికి మంత్రి అనిత కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు ఆ డైలాగ్ వారిని ఒకసారి చూద్దాం. అసలు సాఫ్ట్వేర్ పితామోహం మేము, సాఫ్ట్వేర్ తీసుకొచ్చింది మేము ఈ రాష్ట్రంలోకి అని చెప్తాను అధ్యక్ష. గత ప్రభుత్వంలో ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే ఈరోజు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళకి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తాయి అధ్యక్ష. ఈరోజు ప్రపంచంతో పోటీ పడాలి. వాళ్ళు ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలుగు మీడియంలో ఉందా? గత ప్రభుత్వంలో ఇంగ్లీష్ మీడియం అమలు చేశారు. ప్రపంచంతో పోటీ పడే విధంగా ఆ రోజు విద్యార్థులను తీర్చిదిద్దడానికి ఎల్కేజీ నుంచే ప్రణాళికలు చేశారు. ఈ రోజు మీరు తెలుగు మీడియం అమలు చేస్తారా, ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తారా అనేది క్లారిటీ లేదు. గవర్నర్ స్పీచ్ లో తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా? ఇక్కడ తెలుగును అవమానించడం అధ్యక్ష. తెలుగు చదువుకుంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తాయా అని అడగడం అన్నది నిజంగా అబ్జెక్టబుల్ అధ్యక్ష. ఏం తెలుగు చదువుకున్న వాళ్ళు కలెక్టర్లు కాలేదా? తెలుగు చదువుకున్న వాళ్ళు ఇంకా పెద్ద పెద్ద పొజిషన్లో లేరా? తెలుగు వాళ్ళు ఈ రోజు ఢిల్లీలోని పెద్ద పెద్ద పొజిషన్స్ లో లేరా అధ్యక్ష? తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళందరూ కూడా ఈ రోజు మంచి మంచి పొజిషన్స్ లో ఉన్నారు. తెలుగు చదువుకుంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు రావు అన్న పదాన్ని అతను ఇత్తుడా చేసుకోవాలి అధ్యక్ష. చేయమని అధ్యక్ష. అది ఓడ్. తెలుగుని గౌరవించే ఎవరైనా, తెలుగు ప్రజలుగా, తెలుగు రాష్ట్రాల్లో ఉండి, తెలుగు శాసన మండలి సభ్యులుగా ఉండి, తెలుగు రాష్ట్రాల్లో శాసన మండలి సభ్యులుగా ఉన్న వాళ్ళు తెలుగును అవమానించడం అన్నది నిజంగా చాలా దురదృష్టకరం అధ్యక్ష. దీన్ని మీరు ఎట్టి వేస్తున్నది విత్డ్రా చేసుకోవాలి అధ్యక్ష. కోర్సు విత్డ్రా చేసుకోవాలి, లేకపోతే మీరైనా విత్డ్రా చేయాలి. క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్.